హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడే డ్యూక్ సినిమా చూశాను ఫ్రెండ్స్. ఈ సినిమా ఎలా ఉందంటే గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్, గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. దీనంత పరమ చెత్త పోరంబొక్ సినిమా ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. నేటి యూత్ అనే జంజ్ కుర్రాలకి, జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కానీ మామూలుగా దీంట్లో వాల్యూస్ లేవు, వంకాయస్ లేవు. పెళ్ళి అనే దాని మీద వీళ్ళకి అసలు ఎటువంటి మన సాంప్రదాయం, పెళ్ళి, భార్య భర్తల అనుబంధం, ప్రేమ ఇట్లాంటి వాటి మీద ఏముండదు. ఓన్లీ కామం 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 కామం. కామాతో నా పురాణం, నా భయం, నా లజ్జ అన్నారు కదా. కామంతో ఉన్నోడికి పగలేంటి, రాత్రి ఏంటి, పక్కనోడి పెళ్ళం ఏంటి, ఇంటి వెనకోడి పెళ్ళం ఏంటి, ఎదురింటోడి పెళ్ళం ఏంటి, ఇదేముండదు. ఒక హీరోయిన్, హీరో, బావ మరదలు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారంట. తర్వాత హీరో గారికి హ్యాండ్ ఇచ్చేసి వేరే వాడిని వెళ్ళిపోద్దంట. తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరో గారిని బతిలాడుకొని వాళ్ళ అమ్మాయితో మ్యారేజ్ చేస్తాడంట. మ్యారేజ్ చేస్తే ఈ హీరో గాడు ఆ అమ్మాయికి వేరే వాడిని లవ్ చేస్తుందని తెలిసి వాడిని ఇద్దరిని కలిపి బాత్రూంలో పోయి కూర్చుంటాడంట, తడిగుడ్డేసుకొని. అది మరి బాత్రూంలో అయ్యగారు ఏం చేస్తుంటాడో మరి. వాడొచ్చి నెమ్మదిగా మెదలకుండా ఉంటాడు, బెడ్రూమ్లో దూరినాడు, దానికి కడుపు చేస్తాడు. అది కడుపు వచ్చిన తర్వాత ఏమైద్ది, కడుపు వస్తే కామనేగా ఫ్రెండ్స్, పిల్లలు పుడతారు. తర్వాత పిల్లలు పుట్టిన దాకా ఆ హీరోయిన్ వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మాయి చేసే భాగవతం తెలియదు అనమాట. తెలిసిన తర్వాత ఆ పిల్లని చంపడానికి ట్రై చేస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా కోటింగ్ ఇస్తాడు అనమాట. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇట్లాంటివే జరుగుతున్నాయి చాలా వరకు. కానీ డైరెక్టర్ కొంతవరకు పనితనం చూపించాడు, కానీ మరీ కొంచెం వల్గారిటీ ఎక్కువైపోయింది. ఇది పక్కా ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. యూత్ పోరంబోకోలు, నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ జంజ్ వాళ్ళు మాత్రమే. జంజ్ జనరేషన్ అంటారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూసాం, 16 ఏళ్ళ అమ్మాయి అంట 20 సంవత్సరాల అబ్బాయికి లిప్ టు లిప్ కిస్ యాంకర్ ముందు ఇంటర్వ్యూలో. అట్లాంటి పోరంబోక్ సినిమా ఫ్రెండ్స్ ఇది. ఈ సినిమా గురించి చెప్పాలంటే అది ఫ్రెండ్స్, యాక్టింగ్ బాగానే ఉంది. సినిమాలో సాంగ్స్ కూడా అంత ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగుంది, ఒక సాంగ్ బాగుంది, మిగిలిందంతా డొల్ల. ఇది పచ్చి ఏ సర్టిఫికెట్ సినిమా. ఇది యూత్ కుర్రాలకు మాత్రమే నచ్చుతుంది. లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్ళొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.